మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సభ్యుడు కానీ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి ఆంజనేయులు గారు కానీ వెళ్ళి మరణించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? చెప్పండి దీనికి సమాధానం. నిజంగా అది రాజకీయాలకు సంబంధం లేదు, ప్యూర్లీ డిస్ప్యూట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్. ఎందుకు మీరు సంప్రదించలేకపోయారు? నేను మనవి చేస్తున్న ఎఫ్ఐఆర్లో కూడా స్థానిక శాసనసభ్యుడి మీద, మల్లికార్జున గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందని కూడా ఎఫ్ఐఆర్లు, ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్లో ఆరోపణలు చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇందాక హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, అది గంజాయి తాగిన మొత్తంలో నరికేశాడంట, గంజాయి పాపం మాదంట. మరి మీ దుంపదగా మీరు వచ్చి అనాలైంది? మీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కదా, మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, అంటే ఇంకా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందన్నమాట. ఆ పాపం మాదా? అది వెళ్ళి కొడతా. నెల 15 రోజులు మీ పరిపాలన వచ్చినా కూడా వినుకొండలో బహిరంగంగా గంజాయి దొరుకుతుందని మీరే అంగీకరిస్తే ఏం చెప్పాలి? హోంమంత్రి సాక్షాత్తు అంగీకరిస్తే ఇది ఏదో ఒక విధంగా మసిపూసి మారేడికాయ చేసి వినుకొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం అటు పోలీసు వారు, ఇటు తెలుగుదేశం వారు, దాంతోపాటు హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకా రెండో వ్యవహారం ఏంటంటే ముచ్చుమర్రి. మీ అందరికీ తెలుసు, కథ నడుస్తూ ఉన్నది. ముచ్చుమర్రి ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల 7వ తారీఖున 10 గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆమెని, ఆ బాలికని రేప్ చేసి తరువాత మర్డర్ చేసి తునాతునకలు చేసి కృష్ణలో పడేశాడనేటువంటి కథను వినిపిస్తా ఉన్నది. పోలీసు వారు దానిలో ఏం చేశారు? ఇంతవరకు శవాన్ని కానీ ఆ ఆచూకీ కానీ కనిపెట్టగలిగారా? ఎందుకు కనిపెట్టలేకపోయారని అడుగుతా ఉన్నా ఈ పోలీస్ వ్యవస్థని. హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఇదంతా పోయి నిన్న చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఒక కుర్రవాడిని దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చారు. వాడు అనుమానితుడని వాడు ఎరగొట్టారు. పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. అతని మీద గాయాలు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు, ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి. ఇది ఈనాడులో వచ్చింది, వారి పత్రికలో. పోలీస్ విచారణలో వ్యక్తి మృతి. పోలీసు విచారిస్తుండగా ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం. లాకప్ డెత్. దళితుడు అతను, పైగా లాకప్ డెత్ చేస్తే దాన్ని మసిపూసి మారేడికాయ చేసేసి అంతటితో క్లోజ్ చేసేసి దహనం చేసేసి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ హత్య. దీని మీద న్యాయ విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది. నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుమానితుడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతన్ని మరణానికి కారణమైనటువంటి పోలీసు వ్యవస్థ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, విచారణ జరపాలి. అదేం లేదు, మసిపూసి మారేడికాయ చేసేసి పక్కకు తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, దళిత సంఘాలకు కానీ, పౌర హక్కులకు సంబంధించిన వారు కానీ, సివిల్ రైట్స్కి సంబంధించిన వారు కానీ దీని మీద ఫైట్ చేయాలి, న్యాయ పోరాటం చేయాలి. అవసరమైతే కోర్టుకు వెళ్ళి ఈ లాకప్ డెత్ మీద విచారణ జరపవలసినటువంటి బాధ్యత సమాజానికి కూడా ఉంది, న్యాయ వ్యవస్థ కూడా ఉందని ఈ సందర్భంగా మనం వచ్చిన. అవసరమైతే న్యాయ వ్యవస్థ సూమోటివ్గా కూడా తీసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సూమోటివ్గా కూడా తీసుకొని విచారణ జరిపేటటువంటి కార్యక్రమం చేస్తే పోలీసు లాకప్ డెత్లు తగ్గుతాయి. నిందితుని తీసుకోవటం, లాకప్లో పెట్టడం, కొట్టడం, వాడు చచ్చిపోయేలా కొట్టడం, వాడు నేరం ఒప్పుకోమనడం, ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దీని మీద హోంమంత్రి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇంకా మూడో విషయానికి వెళ్ళినప్పుడు పొంగనూరు మీరందరూ చూశారు. పొంగనూరులో మా ఎంపీ మిథున్ రెడ్డి గారు పొంగనూరు వెళ్ళాడు. వెళ్ళకూడదా మిథున్ రెడ్డి గారు పొంగనూరు? ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోకి వెళ్ళాడు.
ఇంటికి వెళ్ళి మా కార్యకర్తలను పిలిచి పరామర్శిస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలందరూ వచ్చి దాడి చేశారే, ఇంటి మీద రాళ్లు వేశారే, అక్కడ వాహనాలను దహనం చేశారే, వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? పోలీసుల సమక్షంలో జరిగాయి. లా అండ్ ఆర్డర్ ఉండట్టు ఈ రాష్ట్రంలో లేనట్టే చెప్పమని అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. లా అండ్ ఆర్డర్ ఉందా? ఒక ఎంపీ తన నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ కార్యకర్తలను కలుసుకునేటటువంటి స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని ఎలా అనుకోవాలో చెప్పని మనం చేస్తున్నాం. ఇంకా ఒక చిత్రమైన విషయం చెప్తా. మాకు సంబంధించినటువంటి కార్లు దహనం చేశారు, మాకు సంబంధించిన కార్లు ధ్వంసం చేశారు, రెడ్డప్ప ఇంటి మీద రాళ్లు వేశారు, మాకు ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ కొట్టారు. చివరికి తీస్తే కథ ఏంటంటే పొంగనూరులో ఈ సంఘటనలో మిథున్ రెడ్డి మీద, రెడ్డప్ప మీద, ఇంకా 60 మంది మీద 307 కేసు పెట్టారు. తిరిగి మా మేడ ఏమిటి అన్యాయం? లా అండ్ ఆర్డర్ ఉండట పోయినట్ట? ఒకసారి ఆలోచన చెప్పని మనం చేస్తున్నా. ఎంత దుర్మార్గం అంటే ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్పాలి మేము మీకు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. మాట్లాడుతూ ఏమన్నారంటే, సరే ఆయన సహజంగా మాటలు కోటలు దాటుతాయి. ఏమంటారంటే శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు, పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించవద్దు అని పేపర్లో చెప్తాడు, కానీ మా మీద కేసులు పెడతారు. తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లు వేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు, వేళ్ళు తగలేస్తే దాని మీద కేసులు పెట్టరు. ఇంకో మాట మాట్లాడేది ఇక్కడ వినాలి మీరు. హోంమంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నమాట, ముఖ్యమంత్రి గారు అన్నమాట. హోంమంత్రి అనిత గారు చురుగ్గా పనిచేయాలి అంటే ఏమి దాని అర్థం? హోంమంత్రి అనిత గారు, వంగలపూడి అనిత గారు చురుగ్గా పనిచేయటం లేదు అంటే ఒక మాట చెప్పాలంటే పని చేయటం లేదు, ఇంకో మాటలో చెప్పాలంటే ఆమె పనికిరాదు, నేనే లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షిస్తా, ఆమె కాదిక అనేటువంటి మాట మాట్లాడారు. అమ్మా తల్లి అనిత గారు ఆలోచించుకోమని మనం చేస్తున్నా. నీ మీద ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు, నువ్వు సరిగ్గా పని చేయటం లేదనేటువంటి భావనతో మాట్లాడుతున్నారు. అందువల్లే కానీ వాళ్ళ తెలుగుదేశం ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు నన్ను చురుగ్గా పనిచేయట్లేదు అన్నాడు, అందువల్ల గట్టిగా చురుగ్గా మాట్లాడాలని ఇవాళ తెలుగుదేశం ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే కార్యక్రమం చేశారు. ఏమంటది? పులివెందుల ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి అనటం ఇష్టం లేదు ఆమెకి. పులివెందుల ఎమ్మెల్యే నువ్వు మా మీద ఆరోపణ చేస్తావా? 36 హత్యలు జరిగాయని చెప్తావా? మరి అదిగా హత్యల లిస్ట్ నాకు, లేకపోతే నీ మీద కేసు పెడతా. అంటే 36 రాజకీయ హత్యలు ఈ 45 రోజుల్లో జరిగాయి అంటే అది తప్పట. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెడతారంట. పెట్టమ్మా, నీకు ఆ పవర్స్ ఉంటే పెట్టు తల్లి, కాదని మేము అంటలేదే. పెట్టడానికి అవకాశం ఉంటే పెట్టకుండా ఉంటారా మీరు? నాకు అర్థం కాల. రఘురామకృష్ణరాజు కేసు 3 సంవత్సరాల తర్వాత కేసు పెట్టారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రం అనుమానం ఉన్నా, ఆస్కారం ఉన్నా తప్పుడు కేసులు పెట్టడానికి మీరు సిద్ధం అవుతున్నారు అనేది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఏదో అందండి, మాట గుర్తు రావట్లేదు నాకు. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా మైండ్ దొబ్బిందా అంది. ఎవరు అన్నది తెలుసా? హోంమంత్రి గారు, మహిళా హోంమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బిందా అనే మాట మాట్లాడుతున్నామంటే తల్లి ఏం చెప్పాలి? ఈ రాష్ట్రంలో ఇంకా లా అండ్ ఆర్డర్ను కాపాడేటటువంటి పరిస్థితి నీ దగ్గర ఉందని మేము నమ్మాలా? ఎవరికి మైండ్ దొబ్బింది? నువ్వు సరిగ్గా పని చేయటం లేదు అన్న చంద్రబాబు గారికా? లేదు. ఇట్లాగే మీడియా సమావేశంలో మిత్రులు అడిగారు, ఏమండి అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది, మీరేంటి మీరు కట్టడి చేయట్లేదు హోంమంత్రికి అంటే ఏం చేయమంటారు? నన్ను లాఠీ పట్టుకోమంటారా? తుపాకీ పట్టుకోమంటారా? అన్నవాళ్ళకి దొబ్బిందా? నువ్వు లాఠీ తుపాకీ పట్టుకుంటావా? లాఠీ పట్టుకునేటటువంటి పోలీసుని
అయ్యా లాఠీ ఉపయోగించు ఆర్థిక ఇబ్బందులు